లాస్ట్ 20 days నుంచి చేస్తున్నాము. ఈరోజు రేపు నామినేషన్ అయిపోతున్నాము. తర్వాత ప్రజలను అందరినీ కలుద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ యాత్రలో ప్రతి ఒక్కళ్ళు చాలా అభిమానం చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలను చెప్పుకుంటూ ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉండే అభిమానం వాళ్ళు చెప్పుకుంటూ ఎక్కడికి పోయినా కూడా చాలా సంతోషకరంగా ఉండే విధంగా ఉంది. ఇప్పుడు ఈ ప్రజా సంకల్ప యాత్ర మనకు పోలింగ్ డేట్ దగ్గరకు వచ్చిన దానివల్ల ఉదయాన్నే స్టార్ట్ చేయటం జరుగుతుంది. రేపు మేము ఉదయం నామినేషన్ కూడా ఫైల్ చేయబోతున్నాము. దానికి ముందుగా అందరికీ చెప్పుకునే దాని గురించి ఇప్పుడు ఈ యాత్ర స్టార్ట్ చేశాం. రెడ్డి అనే వ్యక్తి నాకు తెలిసి అతను క్యారెక్టర్ లేని వ్యక్తి. ఆ క్యారెక్టర్ లేని వ్యక్తి క్యారెక్టర్ లేని ఆయన దగ్గరికి వెళ్ళాడు అంటే అతను ఎప్పుడు ప్యాకేజ్ మాస్టర్. నేను ఎప్పుడో చెప్పా, విజయసాయి రెడ్డి గారికి చెప్పాను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పా, సార్ అతను కరెక్ట్ అయిన మనిషి కాదు, మిమ్మల్ని ఎందుకనో మిమ్మల్ని మభ్య పెట్టాడు, మీరు అతను మాయ గ్రహించలేక అతనికి ఉండే చైర్మన్ పదవుల్లో నంబర్ 1 చైర్మన్ పదవి అతనికి ఇచ్చి అతన్ని మీరు కాపాడారు. ఇప్పుడు కాకర్ల సురేష్కి ఒక ప్యాకేజ్ మాట్లాడుకో ఉంటాడు, ఆ పద్ధతిలోనే పోయినాడు. కానీ అతనికి పేరే ప్యాకేజ్ మాస్టర్ కాబట్టి దాని గురించి మనం ఏం గొప్పగా చెప్పుకోవాలన్న అవసరం లేదు. అతనికి ఓట్లు కూడా ఏమాత్రం నాకు తెలిసి ఎక్కడా కనిపించలే. అదే ఓట్లు కనిపించుంటే నేను ఎప్పుడూ అతన్ని తీసుకునేవాడిని కూడా. కాబట్టి ఆయన గురించి నేనేమి స్పెషల్గా ఇంక చెప్పబడినా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన విషయమే ఇది. కోతవాడు అతను కోస్తున్నాడు అంటే ఈయన అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు. ఆ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకొని 7-8 ప్యాకేజీలు తీసుకున్నాడు. ఇంకా మాట మాట్లాడుతున్నాడంటే బహుశా ఆయన కాకర్ల సురేష్కి ఆయన ప్యాకేజీల గురించి ఇంకా తెలుసునో తెలియదో, ఆయన గురించి ఆయన క్యారెక్టర్ని గురించి తెలుసో తెలియదో, కానీ ఏదో మొత్తం మీద మాట్లాడుకొని వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి అభివృద్ధి అనేది అతను ఒకవేళ కళ్ళు లేని కబోద్ అయి ఉండొచ్చు కూడా. అతని గురించి ఇంకా ఎక్కువ చెప్పుకోవటం కూడా పద్ధతి కూడా ఉండదు.